పని ఒత్తిడి అంత ఎక్కువగా ఉంది. నేను ఈ ఉద్యోగంలో ఆసక్తి చూపడం లేదు. కానీ నేను ఇంకే పని చేయాలి? నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఇతర ఉద్యోగాన్ని బాగా చేయగలనా లేదా తెలియదు. నేను ఏమి చేయాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను దిదీకి వెళ్తాను. నేను ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడుతాను. దిదీ, నేను లోపల రాగలనా? హే రాధారా, నాకు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను దిదీ. నేను కాస్త గందరగోళంలో ఉన్నాను. అందుకే నేను నిన్ను మాట్లాడాలని అనుకున్నాను. ఏం జరిగింది రాధా, నాకు చెప్పు. దిదీ, ఈ ఉద్యోగంలో పనుల ఒత్తిడి చాలా ఉంది. కాబట్టి నేను ఉద్యోగాన్ని మార్చాలనుకుంటున్నాను. సరే, కాబట్టి సమస్య ఏమిటి? సమస్య ఏమిటంటే నేను ఇతర ఉద్యోగాన్ని బాగా చేయగలనా లేదా తెలియదు. నేను చూస్తున్నాను. రాధా, మొదటగా నీ మనసును శాంతం చేసుకో మరియు ఒక లోతైన శ్వాస తీసుకో. ఈ నిర్ణయానికి సంబంధించిన అన్ని అంశాలను మీరు ఆలోచించారా? అంటే మీరు ఈ నిర్ణయాన్ని విమర్శాత్మకంగా ఆలోచించారు. విమర్శాత్మకంగా ఆలోచించాలా? దిదీ, దీని అర్థం ఏమిటి? ఇది విమర్శాత్మక ఆలోచనను సూచిస్తుంది. సంక్లిష్ట ఆలోచన నైపుణ్యాలు ఆలోచించగలిగే సామర్థ్యం. ఇది మనకు ఒక పరిస్థితి యొక్క వివిధ కోణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మనకు చిన్న ముక్కలుగా విభజించి అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది మనకు వాస్తవాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఏ నిర్ణయాన్ని తీసుకునే ముందు అన్ని విషయాలను తెలుసుకోవాలి. కాబట్టి మనం సరైన నిర్ణయం తీసుకోగలము. దానికి మొదటగా మీ ఉద్యోగం గురించి మీకు అడగండి. మీరు ఈ ఉద్యోగాన్ని ఎందుకు చేయాలనుకోవడం లేదు? మీరు పని ఒత్తిడి చాలా ఉందా అనిపిస్తున్నారా? మీ మేనేజర్ మీ నుండి ఆశించే నైపుణ్యాలను మీరు నెరవేర్చలేకపోతున్నారా? మీ స్వంత అభివృద్ధిని మీరు చూడలేకపోతున్నారా? మీరు సంవత్సరాలుగా అదే పని చేస్తున్నారు. ఈ విషయాల గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు సమాధానాలను పొందుతారు. ఉదాహరణకు, మీరు పని భారాన్ని చాలా ఎక్కువగా అనుకుంటే మీ మేనేజర్తో మాట్లాడండి. పని భారమంతా ఎక్కువగా ఉంటే దాన్ని ప్రాధాన్యత ప్రకారం చేయడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలు సరిపోలకపోతే మీ లైన్ మేనేజర్కు మీరు ఈ ఉద్యోగానికి ఏమి నేర్చుకోవాలి అని అడగండి మరియు దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు చాలా కాలంగా అదే పని చేస్తుంటే, మీరు ముందుకు వెళ్లాలనుకుంటే, మీరు వేరే రకాల పనులు చేయాలనుకుంటున్నారని మీ మేనేజర్కు చెప్పవచ్చు. మీరు దీన్ని చేయడం ద్వారా ఎలాంటి మార్పు చూడకపోతే మీరు ఇతర చోట్ల పని కోసం చూడవచ్చు. ఇది మీకు వేరే అనుభవాన్ని ఇస్తుంది. మీరు చేయాలనుకుంటున్న ఇతర ఉద్యోగం గురించి అన్ని సమాచారాన్ని కనుగొనండి. ఉదాహరణకు, ఈ ఉద్యోగానికి మీకు ఏ రకమైన విద్య అవసరం? అది ఎంత జీతం ఉంటుంది? ఇది మీ అన్ని ఖర్చులను కవర్ చేయగలదా? ఈ అన్ని విషయాలను కనుగొనండి. తర్వాత సమాచారానికి దిగువకు వెళ్ళండి. సమాచారం ప్రకారం మీరు ఈ ఉద్యోగంతో అంగీకరిస్తున్నారా లేదా అనేది ఆలోచించండి. మీరు కొన్ని ప్రతికూల సమాచారాన్ని ఎదుర్కొంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి మరియు దాని గురించి ఆలోచించండి. ఈ అన్ని విషయాలు మీతో ఉంటే అవి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ అన్ని విషయాలను చూసుకుంటే మీరు ఏ నిర్ణయాన్ని బాగా తీసుకోవచ్చు. సంక్షిప్త ఆలోచన ఒక నైపుణ్యం. దాన్ని ఉపయోగించడం ద్వారా మన జీవితంలో ఏ సమస్యకు అయినా పరిష్కారం కనుగొనవచ్చు. మనం ఏ సమస్యకు అయినా సరైన పరిష్కారం కనుగొనడానికి దాన్ని అలవాటు చేసుకోవాలి. ఓహ్, నేను చూస్తున్నాను. నేను కూడా సంక్షిప్త ఆలోచనను స్వీకరిస్తాను. నేను నా జీవితంలో అన్ని సమస్యలను నేను స్వయంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. మీకు చాలా ధన్యవాదాలు దిదీ. మీరు నా సమస్యను పరిష్కరించారు.